గత 3 సంవత్సరాల నుంచి ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ కోసం చాలా చర్చలు జరుగుతూ చివరకు ఓకే అయిపోయింది. అయితే ఈ అగ్రిమెంట్స్ వల్ల ఒక మధ్యతరగతి మనిషికి లేదా ఒక మధ్యతరగతి బిజినెస్ పర్సన్, చిన్న చిన్న కంపెనీలు నడిపించే బిజినెస్ పర్సన్స్కి నష్టాలేంటి, లాభాలేంటి, ఈ అవేర్నెస్ ఖచ్చితంగా మీకు అవసరం పడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనీ రిలేటెడ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్కి ఇది గోల్డెన్ ఛాన్స్ అండి. కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో యూకే ఫీజులలో రాయితీ ఇస్తుంది, స్కాలర్షిప్లు ఇస్తుంది, వీసా ప్రక్రియను కూడా సులభతరం చేయబోతుంది. కోర్సు పూర్తయిన తర్వాత యూకేలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, యూకేలో ఎంఎస్సి డేటా సైన్స్ చేయాలనుకుంటున్నాడు, చదవాలనుకుంటున్నాడు. ఓకే, ఈ ఎఫ్టీఏ వలన ఒక 20% ఫీజు రాయితీ వచ్చింది. అంటే ఇంతకుముందు 3 లక్షలు ఉంటే 3 లక్షల్లో 20% తగ్గుతుంది. ఒకవేళ కోర్స్ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తే 2800 పౌండ్లు శాలరీ అనుకుంటే, అంటే 3 లక్షల శాలరీ అక్కడే చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం 2 సంవత్సరాలే ఉద్యోగం చేసి తర్వాత వచ్చేసే వాళ్ళకి అక్కడ వాళ్ళకి పిఎఫ్ కట్టింగ్ ఉంటుంది అనమాట, పెన్షన్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లో వీళ్ళ శాలరీ నుంచి కట్ చేసేవాళ్ళు. 2 ఇయర్స్ అగ్రిమెంట్ ఉన్న ఎంప్లాయీకి అయితే సో ఈ పెన్షన్ స్కీమ్ నుంచి బయటికి తీస్తున్నారు. పెన్షన్ స్కీమ్ కట్టక్కర్లేదు అనమాట. ఇంతకుముందు అది ఎక్కువ కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు అది కట్టక్కర్లా. రెండోది ఏంటంటే, ప్రముఖ యూకేకి సంబంధించిన బ్రాండెడ్ వస్తువులు కొంచెం తక్కువ ధరకే మన ఇండియాలో దొరికే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి యూకే నుండి వచ్చే మార్క్స్ అండ్ స్పెన్సర్ చీర ధర 5,000 ఉండేది. కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఆ చీర 3,500కే దొరుకుతుంది. ఇలా కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఇండియాలో ఇప్పుడు. సేమ్ అలానే కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఆ చాక్లెట్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. లిక్కర్ ధర కూడా తగ్గే అవకాశం ఉంది. వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన కొన్ని వాటి ధరలు, బ్రాండెడ్ వస్తువులు, వాటి ధరలు ఇండియాలో తగ్గే అవకాశం ఉంది. ఇండియాలో ఉండే ఎంఎస్ఎంఈ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, వీళ్ళ ప్రోడక్ట్ని ఇప్పుడు ఈ ఎఫ్టీఏ వల్ల తక్కువ ధరకే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి బెనారస్ చీరలు, తూర్పుగోదావరి తాటిపండ్లు, హ్యాండ్లూమ్ వస్తువులు యూకేలో డిమాండ్ ఎక్కువ. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్యాక్స్ లేకుండా 0 ట్యాక్స్ తోటి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే చాలా సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇండియన్స్ నడిపిస్తున్నాయి. ఓకే, సో ఖచ్చితంగా ఇంకెక్కువ ఆర్డర్ ఇస్తారు, డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే డిమాండ్ పెరుగుద్ది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. రవాణా అండ్ షిప్పింగ్లో ఉద్యోగాలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా పెరుగుతుంది. షిప్ యార్డ్కి పంపించడానికి మధ్యలో ట్రాన్స్పోర్ట్స్ చాలా అవసరం పడుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలు పెరుగుతాయి. తర్వాత పోర్టుల దగ్గర డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చింది, వీటిని చెక్ చేసుకోవడానికి డాక్యుమెంటేషన్ ఎంప్లాయీస్ ఎక్కువగా అవసరం పడతారు. షిప్పింగ్లలో, లాజిస్టిక్స్లో ఉద్యోగాలు ఎక్కువగా ఏర్పడతాయి. కస్టమ్ క్లియరెన్స్ ఏజెంట్లలో, కోడ్ నెట్వర్క్లో ఇంకొక ఉద్యోగాలు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. టూరిజం రంగం కూడా చాలా పెరిగే అవకాశం కనబడుతుంది. ఎగ్జాంపుల్కి విజయవాడలో ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. వీళ్ళు టూరిజం మీద యూకేకి లేదా యూరోప్ కంట్రీస్కి వీసాలు ఇప్పిస్తూ ఉంటారు. సో ఇంతకుముందు ఒక 2-3 వీసాలు వచ్చేది, ఇప్పుడు ఈ వీసా సడలింపు చేశారు కాబట్టి ఈసారి 10 రావచ్చు. ఇది కూడా ఇండియాలో ఉన్న ట్రావెల్ కంపెనీకి ప్లస్ పాయింట్ అవుతుంది. స్టార్టప్ అండ్ టెక్ కంపెనీలకి ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఐటీ సర్వీసెస్, టెక్ సపోర్టు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ యూకేలో ఉంది, ఇక్కడ మ్యాన్ పవర్ వాడాలనుకుంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఏదైనా కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళ సర్వీస్ని ఏ సర్వీస్ అయితే చేయించాలనుకుంటున్నారో వాళ్ళ కంపెనీ కోసం ఆ సర్వీస్ ఎక్కువగా చేసుకునే ఛాన్స్ ఇప్పుడు పెరుగుతుంది. ఈ అగ్రిమెంట్ వల్ల ఏఐ, ఎడ్యుటెక్, ఫిన్టెక్ రంగాలలో జాయింట్ వెంచర్లు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యే, ముఖ్యంగా హార్ట్ వాల్వ్స్ ఉంటాయి కదా, వాటి ధర తగ్గే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు అది 2 లక్షల దాకా ఉండేది. ఇప్పుడు ఈ డ్యూటీ తగ్గడం వల్ల
ఓకే, ఫార్మా రంగంలో కూడా ఇది 1,30,000 వచ్చే ఛాన్స్ ఉంది. సో కొన్ని ఫార్మాకి సంబంధించిన రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటిదాకా లాభాలు చూసాం, నష్టాలు చూద్దాం. నష్టాలు ముఖ్యంగా ఇండియాలో లిక్కర్ తయారు చేస్తున్న కంపెనీస్కి సో గట్టి పోటీ రాబోతుంది. ఈ పోటీ వల్ల ఏమవుతుందంటే లిక్కర్ ధరలు పడిపోవచ్చు, లేకపోతే కొన్ని కంపెనీలు మూతపడవచ్చు. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు? ఇండియాలో లిక్కర్ తయారు చేస్తున్న కంపెనీలు చాలా కంపెనీలు ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేయట్లా. ఏ కంపెనీ అయితే ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ రూల్స్కు తగ్గట్టు నీ ప్రోడక్ట్ను తయారు చేసి ప్యాకింగ్ కూడా తయారు చేయగలిగితే, ఒక యూకేనే కాదు, ఇప్పుడు యూకేకి పోటీ పడబోతున్నాం మనం, ఒక యూకేనే కాదు మిగిలిన కంట్రీస్ కూడా నీ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ మారాలి. ఓకే, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ప్యాకింగ్లో వెనకబడిపోతున్నాం మనం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు మనం ప్యాక్ చేయలేకపోతున్నాం. ఈ స్కిల్స్ కనుక నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుంటే ఓన్లీ ఇప్పటిదాకా ఇండియా లోపటే అమ్ముతున్నావు, రేపటి రోజున ఇదే ప్రోడక్ట్ని యూకేలో అమ్ముకోగలుగుతాము, వేరే కంట్రీస్లో కూడా అమ్మగలుగుతాం. కాబట్టి మార్కెట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనం నేర్చుకొని నీ ప్రోడక్ట్ని తయారు చేసి ప్యాకింగ్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ మార్కెట్లో నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీతో పోటీ పడగలుగుతావు. జంక్ ఫుడ్ ముఖ్యంగా ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ వీటి ధర తగ్గబోతుంది. ఏంటి అవన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు లోకల్లో ఉన్న మార్కెట్ ఒడిదుడుకుల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి వాడి చాక్లెట్ ఇక్కడ దాకా వస్తుంది, యూకే వాడి చాక్లెట్ ఇటు దాకా రాబోతుందంటే నీ చాక్లెట్ ఎందుకు యూకే వెళ్ళకూడదు? ఆ చాక్లెట్ కంపెనీలు ఫాలో అవుతున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి? నీ కంపెనీలో ఆ స్టాండర్డ్స్ ఎందుకు లేవు? మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోన్స్ ఇస్తున్నారు, ఓకే, టెక్నాలజీ నేర్పిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గ టెక్నాలజీ నేర్చుకొని మన కంపెనీలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని యూకేకి పంపించడానికి, వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మనం రెడీ అయితే చైనా కన్నా గొప్పగా మనం ఎదగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు త్వరగా మారడానికి దానికి ఏ స్కిల్స్ అవసరమో, నీ ఎంప్లాయీస్కి ఏ స్కిల్ అవసరమో నేర్పించడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ కంపెనీలు కొన్ని కేటగిరీల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో మన హ్యాండ్లూమ్స్ ఆల్రెడీ వెళ్తున్నాయి, దాని మీద రేట్ తగ్గుద్ది, నీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అక్కడి నుంచి కూడా కొన్ని చీరలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ టెక్స్టైల్, చిన్న టెక్స్టైల్ కంపెనీస్ ఒడిదుడుకుల్లోకి వెళ్తుంది. అందుకని ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ అదే, వాడి ఇక్కడికి తెస్తున్నప్పుడు నా శారీ అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, నా టెక్స్టైల్ అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? సో ఏ బ్రాండెడ్ తోటి, ఏ స్టాండర్డ్స్ తోటి నేను తయారు చేయాలని త్వరగా స్కిల్స్ నేర్చుకొని రెడీగా ఉంటే అక్కడి నుంచి వస్తుంది కదా, ఇక్కడి నుంచి మనం ఇంకొద్ది తక్కువ రేట్లో వాళ్ళకి ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళ కంట్రీలో కూడా మనం ఈ టెక్స్టైల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. తక్కువ రేట్లో వస్తున్నప్పుడు వాడి బ్రాండ్ కన్నా మన బ్రాండ్కి అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఏ రంగమైనా చూసుకోండి బాస్, దీనివల్ల మనకి లాస్ అయిపోతాము, ఇబ్బంది పడిపోతాం అనే భయాల కన్నా ఆయన ఇక్కడికి రాగలుగుతున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ ఏందో మనం మెయింటైన్ చేసి మనం కూడా అక్కడికి పంపించగలుగుతాం కదా. అలాంటప్పుడు ఈ చిన్న కంపెనీలు కూడా నిలబడడానికి స్కోప్ ఉంటుంది కదా. సో ముఖ్యంగా స్కిల్స్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ ఇంపార్టెంట్, ఓకే, వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్, బిల్స్ ఇంపార్టెంట్, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఓకే, ఏమేమి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తావు. ఇప్పటిదాకా ఎంఎస్ఎంఈ కంపెనీలు ఏరే కంట్రీకి వెళ్ళకపోవడానికి మెయిన్ కారణము డాక్యుమెంటేషన్లో వెనకబడుతున్నారు, ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్యాకింగ్లో వెనకబడుతున్నారు అనేది ఫిక్కీ చెప్తుంది. సో మనం దానికి తగ్గట్టే, ఒకప్పుడు చైనాలో కూడా ఇదే బాస్, 1970s వరకు కూడా వాళ్ళు అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళాల, కానీ ఇప్పుడు ప్రతి చిన్న వస్తువు కూడా చైనా ఫ్యాక్టరీలో తయారై వస్తుంది. మనం కూడా మన ఫ్యాక్టరీని అంత స్టాండర్డ్స్ ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ ఇండియా నుంచే వెళ్తుంది. వాళ్ళు మన కాంపిటీషన్ అవ్వడం కాదు, మనమే వాళ్ళ మార్కెట్ను కొల్లగొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో నెంబర్ 1 జనాభా ఉన్న కంట్రీ మంది. సో ఇప్పుడు మార్కెట్లో ఏమేమి కొత్త రంగాలు వస్తున్నాయి, నా స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, నీ డిగ్రీ కన్నా స్కిల్సే ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. సో కస్టమ్ క్లియరెన్స్కి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి నేర్చుకొని మీరు ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని దాన్ని క్లియర్ చేయొచ్చు. ట్రావెల్ ఏజెన్సీకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు యూకేకి ఎవరినైనా పంపించాలంటే అక్కడ గైడ్స్ ఎట్లా అవసరమో, ఓకే, వాళ్ళకి ఎవరెవరితోటి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరితో మాట్లాడాలి, ఇవి కొంచెం ఇంగ్లీష్లో నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి దీన్ని ప్లాన్ చేసుకుంటూ డబ్బు సంపాదించవచ్చు. సో ప్రతి ప్లేస్లో అవకాశం ఉంటుంది. దానికి తగ్గ స్కిల్స్ నేర్చుకొని ముందుకెళ్ళగలిగితే
ఖచ్చితంగా ఫైనాన్షియల్గా నువ్వే ఎదుగుతావు. నువ్వు కట్టే ట్యాక్స్ తోటి కంట్రీ ఎదుగుతుంది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఇప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.